హర్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు 3 నౌకలుగా సాఫీగా ప్రయాణం చేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా యథావిధిగా పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా హర్ముజ్ గుండా ఓడలు ప్రయాణాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే లెబనాన్ కు సంబంధించిన సంక్షోభం మాత్రం ఇంకా వీడలేదు. ఇక ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం తర్వాత గల్ఫ్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువారం సుమారు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్తున్న సౌదీ జెండా గల 3 పెద్ద చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత హర్ముజ్ జలసంధిలో ఉపశమనం కలిగించే చిత్రాలు వెలువడ్డాయి. అక్కడ ఇప్పుడు చమురు ట్యాంకర్లు, ఓడల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిర్ణీత గడువు కంటే 2 రోజుల ముందుగానే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవటం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయటం జరిగింది. అయితే లెబనాన్ నుంచి మాత్రం తమ సైన్యాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. గురువారం ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లోని మరిన్ని ప్రాంతాలను తన నియంత్రణలో ఉన్న బఫర్ జోన్ గా చూపిస్తూ ఒక కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉంచేందుకు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఇద్దరు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. నెతన్యాహుకు సన్నిహితంగా ఉండే ఒక సీనియర్ అధికారి చర్చలకు కష్టమైనవి, మొండివిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని అన్నారు. ఇక దక్షిణ లెబనాన్ పట్టణాలైన కఫ్రాత్ మానిట్ అలాగే జెబ్దీన్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 3 మరణించారు. ఇక రాజధాని బీరూట్, దాని దక్షిణ శివారు ప్రాంతాలలో కూడా ఇజ్రాయెల్ డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయని లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. ఇలా ఉండగా అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం స్విట్జర్లాండ్ లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జెడీ వ్యాన్స్ జెనీవా వెళ్లట్లేదని వైట్ హౌస్ ప్రకటించింది. సాంకేతిక చర్చలకు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదంటుంది. త్వరలోనే చర్చల కొత్త తేదీని ప్రకటిస్తామంటుంది. అయితే ఒప్పందంలోని అంశాలను అమలు చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపింది. తుది ఒప్పందం కోసం నిర్దేశించిన 60 రోజుల సమయం నిన్నటి నుంచే మొదలైనట్లు తెలిపింది. కాగా 3 నెలలకు పైగా సాగుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు 14 అంశాలకు సంబంధించి శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల అధ్యక్షులు ఒకరోజు ముందుగానే ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఒప్పందం అమలు సంబంధించిన సాంకేతిక చర్చలు శుక్రవారం జెనీవా వేదికగా జరగాతాయని ఇరు దేశాల గతంలో నిర్ణయించాయి.
హర్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు 3 నెలలుగా సాఫీగా ప్రయాణం చేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా యథావిధిగా పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా హర్ముజ్ గుండా ఓడలు ప్రయాణాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే లెబనాన్ కు సంబంధించిన సంక్షోభం మాత్రం ఇంకా వీడలేదు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం తర్వాత గల్ఫ్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువారం సుమారు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్తున్న సౌదీ జెండా గల 3 పెద్ద చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత హర్ముజ్ జలసంధిలో ఉపశమనం కలిగించే చిత్రాలు వెలువడ్డాయి. అక్కడ ఇప్పుడు చమురు ట్యాంకర్లు, ఓడల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిర్ణీత గడువు కంటే 2 రోజుల ముందుగానే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవటం, ఇరాన్ ఓడర్ రేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం జరిగింది. లెబనాన్ నుంచి మాత్రం తమ సైన్యాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. గురువారం ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లోని మరిన్ని ప్రాంతాలను తమ నియంత్రణలో ఉన్న బఫర్ జోన్ గా చూపిస్తూ ఒక కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉంచేందుకు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని 2 ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. నెతన్యాహుకు సన్నిహితంగా ఉండే ఒక సీనియర్ అధికారి ఈ చర్చలకు కష్టమైనవి, మొండివిగా అభివర్ణించారు. ఇక ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని అన్నారు. దక్షిణ లెబనాన్ పట్టణాలైన కఫ్రాత్, బానెట్, లెబ్దీన్లపై అటు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 3 మరణించారని, అలాగే రాజధాని బీరూట్, దాని దక్షిణ శివారు ప్రాంతాలలో కూడా ఇజ్రాయెల్ డ్రోన్ల కార్యకలాపాలు కనిపించాయని లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. ఇలా ఉండగా అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం స్విట్జర్లాండ్ లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్లటలేదని వైట్ హౌస్ ప్రకటించింది. సాంకేతిక చర్చలకు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదంటుంది. త్వరలోనే చర్చల కొత్త తేదీని ప్రకటిస్తామంటుంది. అయితే ఒప్పందంలోని అంశాలు అమలు చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపింది. తుది ఒప్పందం కోసం నిర్దేశించిన 60 రోజుల సమయం నిన్నటి నుంచే మొదలైనట్లు తెలిపింది. కాగా 3 నెలలకు పైగా సాగుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు 14 అంశాలకు సంబంధించి శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరు దేశాల అధ్యక్షులు ఒకరోజు ముందుగానే ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఒప్పందం అమలుకు సంబంధించిన సాంకేతిక చర్చలు శుక్రవారం జెనీవా వేదికగా జరపాలని ఇరు దేశాలు గతంలో నిర్ణయించాయి.